అనో కుక్క తొగ పట్టుకుని గోదావరి ఈదినట్టు ఇప్పుడు ఆడ తోక పట్టుకుని ఏదమంటావా? అయ్యో వేరే దారి లేదు మనకే. ఇప్పుడు ఆ తోక వదిలేసామనుకో నిండా మునిగిపోతాం. అది తెలియటం లేదు నీకు. నాకైతే ఆడి మీద నమ్మకం లేదు. ఇదంతా వాళ్ళు కలిసిగట్టుగా నాటకం ఆడి మనల్ని మోసం చేయాలని చూస్తుండారు. చలాయ్ వాళ్ళు మనం మోసం చేయాలని చూస్తే వాళ్ళని మనం అంత సులువుగా వదిలేస్తామా? ప్రస్తుతానికి అవసరం మనదే. ఇప్పుడు మనం ఊ అనకుండా ఊహూ అన్నామనుకో ఎన్నాళ్ళు రూపాయికి రూపాయి కూడబెట్టిందంతా గవర్నమెంట్ పాలైపోయే మనకి కూటికి కూడా గతి లేక జైలు పాలు అవ్వాల్సి వస్తుంది. అరెస్ట్ కూడా చేస్తారంట. నీకు అర్థమవుతుండదా? ఈ లెక్కలు చూపించే మనం తప్పించుకుంటేనే గట్టెక్కగలం. ఒరే ఏంద్రా నువ్వు అనేది? నువ్వు కూడా వాళ్ళు చెప్పిందే చెప్తావింది మళ్ళీ. అయ్యో నీకు అర్థమే సావదు. అర్థం చేసుకోవాల్సిన చెల్లేమో వాళ్ళ మీద అనుమానంతోటే వెనకడుగు వేస్తా ఉండదే. ఇప్పుడు గానే ఎంతకంటే తాత్సారం చేశామంటే మనకు అసలు వేరే దారే దొరకదు. మంచో చెడో వాడొకడొచ్చాడు, ఒక ఉపాయం చెప్పాడు. ప్రస్తుతానికి మనకు అంతకంటే వేరే మార్గం తోచడం లేదు. మనకి సొంతంగా ఆలోచించి బయటపడే మార్గం కనుసూపు మేరలో కూడా కనబట్టలేదు. కళ్ళు మూసుకుని వాళ్ళు చెప్పింది చేద్దాం. ఆ ఎంత బతుకు బతికి పొయ్యి పొయ్యి సాంబార్ బకెట్ లో పడతా ఉండాం మనం. ఏం పర్లేదు. ప్రస్తుతానికి ఆ సాంబారే మనల్ని కాపాడుతుంది. మన అవసరం తీరిపోయిన తర్వాత సాంబార్లో నుంచి బయటకొచ్చే సాంబార్ని పొగబెట్టే వాళ్ళని బయటికి గంటేద్దాం. అంతవరకు కొంచెం ఇవన్నీ మనం భరించాలే, తప్పదు జల్లా. నువ్వెన్నైనా చెప్పన్నా, నేను మాత్రం దీన్ని అస్సలు తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళు మనం ఒకటైపోతాం. వాళ్ళొచ్చి మన ఆస్తిపాస్తులు కాపాడినామని తెగ పోసులు కొడతారు. అసలు అసలు నేను భరించలేనన్నా. వాళ్ళు పోజులు కొడితే మన ఆస్తి ఏమైనా తరిగిపోతుందా? తరిగిపోదు కదా. మళ్ళీ మనం ఎట్లా నైస్ గా వాళ్ళ చేతి నుంచే మన చేతికి రాబట్టుకోవాలో నేను చూసుకుంటా. నువ్వు గమ్మునరా, చెప్తా. నేను చూసుకుంటానాగా. లేదన్నా. రా చెప్తా, రామ్మా నువ్వా. ఏందో ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నాం. ఒక్కసారిగా కుర్తులో పట్టేలికలా అయిపోయింది మన పరిస్థితి. చెప్పు పూరి. ఎక్కడున్నారిప్పుడు? ఇప్పుడే సంతకాలు పెట్టడం అది అయింది. 15 lakhs ఫైన్ కట్టమన్నారు. అవి కట్టి ప్రాపర్టీ మొత్తం తీసుకుంటున్నారు. వాళ్ళు లోపల ఉన్నారు, నేను బయటకొచ్చాను. చెప్పు పూరి. నాకు బాగా టెన్షన్గా ఉంది గీత. దేనికే? అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయిగా, ఎందుకు టెన్షన్ పడతావు? అత్తారింటి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, కానీ నా ప్రాబ్లమే పెద్దదైపోయేలా ఉంది. ఏమంటున్నావు నువ్వు? అవును, నాకొకటి కాదు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటే? అరవింద్ వచ్చి మనకి హెల్ప్ చేసి ప్రాపర్టీ అంతా రికవరీ చేయించడం, అన్నీ అతనే చూసుకోవడం బాలాజీకి అస్సలు నచ్చడం లేదు. ఆ బాలాజీకి ఏమైనా మెంటలా? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు నచ్చలేదంట? ఇక్కడ నచ్చకపోవడానికి ఏంటి? ఈ పరిస్థితిలో ఒక మనిషి వచ్చి సాయం చేస్తున్నాడని అతనికి థ్యాంక్స్ చెప్పకపోగా అతను నచ్చలేదని నిన్ను టార్చర్ పెడుతున్నాడా? పిచ్చా అతనికి? దాదాపు పిచ్చివాళ్లానే చేస్తున్నాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అరవింద్ చూస్తేనే అతను చాలా ఇన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతున్నాడు. నన్ను ఎక్కడ దూరం చేస్తాడోనని భయపడుతున్నాడు. అరే, దీనికి దానికి సంబంధం ఏముంది? ముందు చెప్పతనికి. ఎంతో చెప్పాను, కానీ అతను అసలు అరవింద్ నీడని కూడా భరించలేకపోతున్నాడు. అబ్బా, చిన్నపిల్లల్లాగా చెయ్యొద్దని చెప్పు. బాలాజీకే కాదు, నాకు కూడా భయంగానే ఉంది గీత. నీకేంటి? అవును, అరవింద్ ఇదంతా నాతో పెళ్లి కాబోతోందని, మనకి అన్ని రకాలుగా సపోర్టివ్ గా ఉండాలనుకుని ఇదంతా చేస్తున్నాడు. ఆ అబ్బాయి చాలా మంచివాళ్లా ఉన్నాడు. ఇప్పుడు అతనికి నా విషయం, బాలాజీ విషయం తెలియదు గనక నన్ను పెళ్లి చేసుకోబోతున్నానని ఇదంతా చేస్తున్నాడు. రేపు బాలాజీ ఇప్పటికే నా మెళ్ళో పసుపుతాడు కట్టాడని తెలిస్తే ఏమని సమాధానం చెప్తాం? అతను ఊరికే ఉంటాడా?
ఈ విషయం తెలిస్తే అమ్మా నాన్న ఏం చేస్తారో ఏమైపోతారో అని భయంగా ఉంది. ఏందమ్మా అట్టేస్తున్నావు? మరి కళ్ళు తెరవగానే ఎదురుగా ఉంటే భయపడరా? ఎందుకు భయపడేదే? దేవుడి మాదిరి అభయహస్తంతో నిలబడి ఉంటా. నువ్వు దేవుడివి కాదు, దెయ్యానివి. పతియే ప్రత్యక్ష దైవం అంటారు. నేను పతిని అంటే మొగుణ్ణే. నేను నీకు ప్రత్యక్ష దైవాన్నే. నన్ను దైవం అంటావు నువ్వు? అవును, ఆ జుట్టు చూడు, ఆ జుట్టు, ఆ గడ్డం, ఆ మీసాలు అచ్చం దెయ్యంలానే ఉన్నావు. నాకు తెలుసులే, పెళ్ళాలకు ప్రేమ ఎక్కువైపోతే ఇట్ట మోటుగా నిద్రతారట. తిడుతుంటే కూడా సిగ్గులేదా నీకు? ఎందుకు సిగ్గు? పక్కింటోడి పెళ్ళమా తిట్టింది? నా పెళ్ళమే కదా. ఇంతకు ఏం కోరుకున్నావు దేవుణ్ణే? ఉహుం, అవన్నీ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? మొగుణ్ణి నేను, నాకు చెప్పకపోతే ఎట్టా? చూడు మేయుడు, మాటకు ముందో తూరి వెనకో తూరి మొగుడు మొగుడని నొక్కి ఒక్కాయిస్తా ఉండడు. అత్తోళ్ళు ఇంట్లో లేరని ధైర్యం. అవును మే, ఈడు ఎంతకైనా తెగిస్తాడు. జాగ్రత్తగా చూసుకోవాలా. కొంచెం అలసిచ్చినావు అనుకో హద్దులు మీరిపోతాడు. నువ్వు చెప్పపోయినా దేవుడు నువ్వేం కోరుకున్నావు నాకు తెలుసులే. ఏం కోరుకున్నాను? ఏముంది, ఇంకా 2 కుటుంబాలు ఒకే చోట ఉంటాయి. ఏ గొడవ లేకుండా అందరూ బాగుండాలే. నేను బాలాజీ తొందరగా ఒకటైపోవాలని కోరుకుని ఉంటావు, అంతే కదా? నీకెలా తెలుసు? ఎందుకు తెలీదు? ఇప్పుడు నేను ఉండేది ఇంట్లో కాదు, నీ మనసులో. చూసినావు మే? చూస్తా ఉండా. అయ్యా, ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదంట, మనస్సులో ఉన్నాడంట. నువ్వు ఉండవు దేనికి? ప్రేమించేటప్పుడు ఎంతసేపు ఆ పార్కులో కూర్చొని బఠానీలు తింటూ గడ్డి పీక్కోవడం తప్ప ఎప్పుడైనా ఇట కవిత్వం చెప్పినావా పోగినావా? మే, కవితలు చెప్పేదానికి నేను ఏమన్నా కవినా? బ్యాంక్ మేనేజర్ మే. నీ తమ్ముడు మాత్రం కదా. వాడు కవి కాదు, కపి. కదా? కపి అంటే కోతి. ఓ, ఎంతైనా అన్ని పలుకులు కూడా ఉంటాయి కదా. నన్ను కోతి అంటావు నువ్వు? మరి అందుకే నేను కూడా మంచి కోతిని చూసి పెళ్లి చేసుకున్నా. సరే, ఏది ఓ తూరు నీ మెల్ల తాళి చూపించు. దేనికి? చూపించువా. ఏంది సామె? ఏంది సామె? ఏంది ఇదే? సామె చూసుకో, ఇది నా పెండ్లం. ఆ రోజు గుళ్ళో నీ ముందే పూరి మెళ్ళ పసుపు తాడు కట్టినా. దానికి నువ్వే సాక్షి. రేపు ఇది చెల్లదని పెద్దోళ్ళతో ఫిట్టింగ్. చూసినావు మే, దేవుడి ఫోటోల ముందే రొమాన్స్లు. నాకు వచ్చే కోపానికి ఇక్కడ దేవుడు ఉన్నాడు కదా, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. ఇట్రా చెప్తా, రా రా. బాబు, చాలా సంతోషం అయ్యా. నువ్వు గనక లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సమయానికి దేవుళ్లే వచ్చి సాయం చేశాడు. పర్లేదు సార్, దాందే ఉంది. మనం సహాయం చేసుకోకపోతే ఎలాగా? సరే అండి, ఇంక నేను బయలుదేరుతాను. ఉండు బాబు, కనకం, అబ్బాయి కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పవా? కనీసం మంచినీళ్ళు టీ కాఫీ కూడా ఇవ్వవా? మా బుర్రలెక్కడ పనిచేస్తున్నాయి? నిన్నటి నుంచి తలలు తిరుగుతా ఉంటాను. రాని అయినా కూర్చో, కాఫీ తాగిపోదు గాని. అయ్యో, ఇప్పుడేం వద్దండి, నేను బయలుదేరుతానండి. వెళ్ళొస్తానండి. సరే, అంతా వచ్చేసింది కదా, ఇంకా ఇక్కడ మేము ఉండడం ఎందుకు? మేం కూడా బయలుదేరిపోతాం. అయ్యో, మీరిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉండాలి. అదేంటి బాబు, తీసుకెళ్ళినవన్నీ వచ్చేసాయి కదా, మళ్ళీ ఏమి ఇబ్బంది ఉంటుంది? అంటే
మీరందరూ కలిసి ఒకే చోట ఉండి ఇదంతా సంపాదించారని మనం చెప్పి ఆ రకంగానే డాక్యుమెంట్ క్రియేట్ చేశాం కదా, అందుకని. దాన్నే ఉంది, మేము ఒకే చోట ఉండి సంపాదిస్తున్నామని చెప్తాం. అలా కాదు, ఇప్పటికే వాళ్ళకి ఇవన్నీ సర్దుబాటు చేసి మేనేజ్ చేస్తున్నామని అనుమానం వచ్చింది. వాళ్ళు మళ్ళీ ఎవరో ఒక స్పైని పెట్టి అంతా గమనిస్తూ ఉంటారు. మీరందరూ కలిసి లేకుండా వేరే వేరే చోట్ల ఉండడం, మీరేం పనులు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇవన్నీ చూస్తుంటారు. వాళ్ళు గనక సాక్ష్యాధారాలతో పట్టారంటే మళ్ళీ చీటింగ్ కేసు పెట్టి కేసు ఫైల్ చేస్తారు. అది ఇంకా ప్రమాదకరం. ఇవన్నీ జరుగుతాయంటావా? మీకు తెలీదు, ఇది క్రిమినల్ కేసు కంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక్కోసారి డిపార్ట్మెంట్ నుంచి ఎవరినో ఒకరిని పని కోసం పంపించినట్టు పంపిస్తూ ఇక్కడంతా చూస్తూ ఉంటారు. వాళ్ళు పనుల్లో పంపిస్తే పనిలో పెట్టుకుంటావా ఏంది? హ, ఇంట్లో ఉన్నోళ్ళకే పని లేదు. మీరు పనిలో పెట్టుకోకపోవచ్చు, కానీ వాళ్ళొచ్చి అక్కడక్కడ ఇంట్లో కెమెరాస్ పెట్టేసి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు, డబ్బులకు సంబంధించిన విషయాల్ని డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకొన్నాళ్ల పాటు గీత వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉండడమే సేఫ్. లేదంటే లేనిపోని తలనొప్పులు వస్తాయి. ఆలోచించుకోండి. అబ్బా వదిలే. ఏంది ఇచ్చేది? నా దగ్గర ఏం లేదే. ఇదిగో నువ్వు మళ్ళీ బెట్టి చేస్తా ఉండవు చూడు. ఇచ్చే. అరే ఏబిసిడీలు కూడా నేర్చుకోకుండా చదువులు వెలగబెట్టామా? తెలుసు తెలుసు. అయితే కరెక్ట్ గా చెప్పు చూద్దాం. జే తర్వాత ఏమొస్తుంది? కే. హెచ్ తర్వాత ఏమొస్తుంది? ఐ. ఆర్ తర్వాత ఏమొస్తుంది? ఎస్. టీకి ముందే ఉంటది? ఎస్. ఇవన్నీ కలిపి ఇచ్చి. కలిపిచ్చేదా? ఏం కలిపిచ్చేది? అదే బా, ఇప్పుడు 4 అక్షరాలు చెప్పినావు కదా, అవే కలిపి. డబ్బులు పడతాయి. ఏంది నువ్వు సొంత పెళ్ళమని అడిగితే కాదంటావు? మనకి ముహూర్తం కుదరలేదు, ఇవన్నీ కుదరవు. ఏమబ్బా నేనేం అడిగాను? చిన్న ఇదే కదా. అదంతా కుదరదు. ఆ తర్వాత మీరు శృతి మించిపోతారు. కరెక్ట్ కాదు. వాయముడు చుప్రహావ్. వాయుముడు చుప్రహావ్ అంట. ఎందుకు వాయుముడు చుప్రహావ్? వయసు కూరాడు నేను. వాయుముడు చుప్రహావ్ అంటే కుదరదు. ప్లీజ్ 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 ప్లీజ్. నోటికి తాళం వేసుకుని గమన పడుకోండి. ఏది? నోటికి తాళం వేసుకోవాలా? అంటే లిప్ లాక్ వేసుకోమంటావు? సరే, ఆ లిప్ లాక్ వేసుకునేది నాకు తెలియదు, కానీ నువ్వే లిప్ లాక్ చేయి. బా, నువ్వే కదా నోటికి తాళం వేసుకున్నావు. అదే నేను ఇంగ్లీష్లో చెప్పిన లిప్ లాక్ చెయ్యి అని. దెబ్బలు పడతాయి. పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. ఎవరెవరికి ఏడ రాసిపెట్టుండదో ఆ దేవుడు ముందే రాసిపెట్టుంటాడని. మన గీతకి ఏడని రాసిపెట్టుండదేమో, అందుకే అది పుట్టక ముందే మనం ఈ ఊరొచ్చి చేరినాం. దేవుడు ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేరుస్తాడు.
దానికి ఇల్లే రాసిపెట్టుందని ముందే తెలుసుంటే పెళ్ళైనాక నేను మన ఊరు విడిచిపెట్టి ఇటువైపు వచ్చుండేదాన్నే కాదు. ఇప్పుడు అది వచ్చింది గాక మనల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ఇక్కడ ఉన్నన్ని రోజులు దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లాగా రోజు ఎన్ని రచ్చలు పడాలో ఏంటో. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పటినుంచి అన్ని ఆలోచిస్తూ ఉండబాక, బుర్ర పాడైపోతది. పాడైపోయేదానికి ఇంకా ఏముంది, ఎప్పుడో పాడైపోయినది. ఏంటిది? మనం అప్పటి నుంచి నిలబడి పూజ కోసం చూస్తా ఉంటే పూరి తిరిగి చూడనే లేదు. వెనకాల తిరిగి ఉన్నా కూడా ప్రేమికులు సూపులు ఈపు గుచ్చుకుంటాయి అంటారు కదా, నా సూపులు గుచ్చుకోనే లేదు. ఏందబ్బా ఇదే? వీళ్ళకి పరిస్థితి వస్తే మనమే ఆదుకోవాలని రాసిపెట్టుంది. అందుకే మనమే ఆదుకుంటూ ఉండాం. మనమేమైనా ఊరికే ఉంటున్నావా ఏందేడా? గీత విషయం ఏమో గాని పూరి విషయంలో మాత్రం మనం చాలా అదృష్టవంతులం అమ్మా. మన పరిస్థితి తెలిసి అరవింద్ అర్థం చేసుకొనొచ్చి గీత కాపురాన్ని తన అత్తారింటిని కూడా నిలబెట్టినాడు. పూరి ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి అరవింద్ లాంటి అబ్బాయి మొగుడుగా దొరకబోతున్నందుకు. ఏందా అదృష్టమా? ఆడింది పూరికి అదృష్టం. కనకం, కనకం, ఏంది? నాకు నిద్ర పట్టడం లేదు. అప్పుడు ఇంటి బయటకెళ్ళి అరుగు మీద పడుకుని కూని రాగలది, నిద్ర వస్తుంది. అక్కడే పడుకోండి. నీ దుర్మార్గం పాడుగాను మొగుడిని బయటికి పోయి అరుగు మీద పడుకోమంటావా? నువ్వు వేడుంటే నాకు నిద్ర పట్టి సావదు. ఎలాండే? నాకు తెలుసులేవోయ్, నేను నీ పక్కనుంటే నీకు నిద్ర పట్టదు. ఇట్ట పిచ్చి పిచ్చి అసలు ఏ బాగా వయసుకు తగ్గట్టు మాట్లాడడం కూడా తెలీదా నీకో? హలో, ఏమనుకుంటున్నావు నన్ను? నా ఫాలోయింగ్ ఏంటో తెలుసా బయట? సిగ్గు లేకపోతే సరే. అదెప్పుడో పోయింది. నువ్వు మాట్లాడకుండా పడుకుంటావు లేదా? నిద్రపోవాలి నేను. నాకు నిద్రపోవాలనే ఉంది. ఈ రోజు తీర్థం కూడా పుచ్చుకోలేదు. ఒక కథ చెప్పవా? కథ చెప్పు. కథ చెప్తే నాకు వెంటనే నిద్ర వస్తుంది. కథ చెప్పి నిద్ర పుచ్చేదానికి నువ్వేం చిన్న పిల్లడివి కాదు. సిగ్గు లేకపోతే సరే. ఇదిగో, నువ్వు ఇప్పుడు కథ చెప్తేనే నాకు నిద్ర వస్తుంది, లేకపోతే ఇంకా మాట్లాడుతూనే ఉంటా. ఏంది నీ గోల? కథ చెప్పు అంటుంటే. ఇదిగో కథల గదలు నాకు చేత కావు. సరే, ఒక పని చేస్తా. నేనే నీ కథ చెప్తాను. నేను కథ చెప్తుంటే నీకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది. చెప్పనా? ఇదొక వల్లకాట్లో కథ. చీకటి, కటిక చీకటి, అర్ధరాత్రి. వల్లకాట్లో రామనాథయ్య బయలుదేరాడు. బక్ 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 పొక్క. కీచురాళ్ళు, తీతూ పిట్ట. రామనాథయ్య మాట్లాడాలనుకున్నాడు. మాట వాసన, దుర్వాసన, ఆ మంటల్లో వేలాడే జీభూతాలు. భయంగా గుడ్ల గోపలు. ఆ మనిషి కాలికి పెట్టొకటి తగిలింది. పెద్ద తాటి చెట్టు, అందులో పెద్ద బ్రహ్మ రాక్షసి అలా మీద మీదకు వస్తుంది. వచ్చింది, వచ్చేస్తుంది. నువ్వు నన్ను భయపెట్టి చంపేయాలని చూస్తా ఉండవు. ఏడు పడుకోవడం కంటే బయట పడుకోవడమే మేలు. నాతో పెట్టుకుంటావా? కొత్తగా పెళ్ళైన కొడుకు కోడల్ని హాల్లో పడుకోబెట్టి నువ్వు మాత్రం ఈడ మంచం మీద హాయిగా కొనుక్కు తీయాలనుకుంటావా? నేను అస్సలు వదలనుగా.
అందుకే నీకు ఈ దెయ్యం కథ ట్రీట్మెంట్. వెళ్ళి అన్నబడిగా నేను ఈ పూట ప్రశాంతంగా ఈ మంచం మీద పడుకుంటాను. కొంపంతా ఈయన చేస్తా ఉంటే ఇంకా పెద్ద కోట దయ్యం ఏడదొచ్చింది. ఇలాగైతే మా మొక్కను కాపీలు నింపాలని తెలీదా దానికి? రే తిరుపతి, ఏడదొచ్చింది రాదే? అమ్మా అది దానికి కొంచెం జ్వరం ఉండదమ్మా, పాపం లేవలేకపోతుండది. ఇప్పుడు దానికి కూడా సేవలు చేస్తావాలన్నా నయం కోపలో? మీరేం బాధపడకండి అత్త, మా పక్కని నేను చూసుకుంటాను. ఏమన్నా నన్ను అత్త అంటావు? తప్పే ఉంది కనుక నువ్వు అత్తయ్య కదా అవుతావు. అంటే గీతకు నువ్వు అత్త అయితే పూరి కూడా అత్తవే కదా, అత్తనే పిలుస్తుంది. తప్పే ఉంది. అసలు దాన్ని నేను కోడలుగా అంగీకరించలేదు. ఇప్పుడు ఇంకో నన్ను అత్త అని పిలిచిద్దా? ఈ వరుసలు పెట్టి పిలిచే పనులన్నీ పెట్టుకోబాకండి. అలా అని పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవలేరు కదమ్మా. వావి వరుసలతో పిలుచుకుంటారే తప్ప ఎదుటివారి ఇష్టాయిష్టాలతో పిలవరు కదా. పిలుస్తారు. రేపొద్దున్న వచ్చే కనకం ఇట్రావే అని కూడా పిలుస్తారు. అయ్యో మురుగా, అట్లెందుకు పిలుస్తారు? మా పిల్లలు చాలా బుద్ధిగా పద్ధతిగా పెరిగారు. అవునవును, చాలా బుద్ధిగా పెరిగిండారు. వాళ్ళ గురించి తెలిసొస్తే అప్పుడు తెలుస్తుంది ఎంత బుద్ధిగా పెరిగారు అని. ఏంది నా కూతుళ్ళ గురించి మాట్లాడుతూ ఉండవు? சும்மா இரு. என்ன இது காலங்கத்தால ஏன் அவங்கிட்ட ஒம்புக்கு போறா? అయ్యో అయ్యో, నా కళ్ళ ముందే అరవంలో ఏదో తిట్టి చెప్తా ఉంటాడు చూడు. కాలే కష్టంలో నన్ను ఎత్తి పడేయాలంట. అమ్మా, కాలంగత్తాలి అంటే పొద్దు పొద్దునే అర్థం, కాలే కాస్తవని కాదు. ఎందుకు పొద్దు పొద్దునే గొడవ అని అంటున్నాను. మీ అరవ భాషను అడ్డం పెట్టుకుని మీరప్పుడప్పుడు మమ్మల్ని తిడతా ఉంటారు. మాకు తెలుసు మీ మాటల్లోని అర్థాలు నేను తెలుసుకోలేననుకుంటున్నారా? నాకు కూడా సగం అరవం వచ్చు. అత్తగారు మీకు అరవడమే వచ్చు, అరవం రాదు. కాస్త గమ్మునే ఉన్నానే. ఓకే ఓకే, అందరూ గొడవ పడి అలసిపోయి ఉంటారు. కాఫీ తీసుకోండి. ముందు అత్తగారికి మా స్టైల్లో చక్కటి చిక్కటి ఫిల్టర్ కాఫీ. ఒక్క గుట్టకేసారంటే స్వర్గాన్ని టచ్ చేసినట్టు ఉంటుంది. తీసుకొని లాగించండి. ఇష్టం శరవణ భవన మురుగా. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద, వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద, గోవింద శ్రీనివాస గోవింద, ఏడుకొండలవాడ గోవింద గోవింద గోవింద. అమ్మో 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 అమ్మో, ఎన్ని అగరత్తులు వెలిగిస్తే కోప ఏమైపోవాలా? సంవత్సరానికి సరిపోయే పూజ సామాగ్రి ఒక్క రోజులో అయిపోయేవిట్రా గోవిందా గోవిందా. ఇక్కడ మీ పూజ సామాగ్రి మేమేం వాడటం లేదు. మా సామాగ్రి మేము తెచ్చుకున్నాం. పూజలవి మేం మనస్ఫూర్తిగా మంచిగా చేసుకోవాలి. ఇలా అరకొరగా చేసుకోవడం మాకు చేత కాదు. కనీసం మనశ్శాంతిగా పూజ కూడా చేసుకోవడానికి లేకుండా పోయింది. గీదా, అల్లుణ్ణి తీసుకొనిరా. వస్తున్నావమ్మా. మురుగన్ ఎంతో మహిమ కల దేవుడు, బాగా మొక్కండి. ఇప్పుడు పూజలు పునస్కారాలు కూడా అరవ దేవుళ్ళకి మొక్కుతుండవారా నువ్వు? మురుగా, నేను మనసులో అనుకున్నట్టు అన్నీ జరిగితే నీకు 101 కొబ్బరికాయలు కొడతాను మురుగా. అమ్మో, 101 కొబ్బరికాయ కొడుతుందంట. దేవుడా దేవుడా దేవుడా.
స్వామి, నీ భక్తులకి నువ్వు ప్రసాదించే ఆస్తిపాస్తుల్ని పొదుపుగా వాడుకుని 10 కాలాల పాటు చల్లగా ఉండమని చెప్పిండావు. అందుకనే నువ్వు మాకిచ్చిన ఈ అగరవత్తు కూడా పొదుపుగా వాడుతా ఉండాను. ఇదేంది మరి అగరత్తులు కూడా ఆర్పేస్తుంది. చూడండి, మీ అమ్మ గురించి మా అమ్మ అడుగుతుంది. అంతే అత్త, అది సంవత్సరం నుంచి వాడతా ఉన్నా. సంవత్సరం నుంచా? ఏంద్రా నా గురించి గుసగుసలు? అయ్యో అదేం లేదు, మంత్రం జపిస్తా ఉన్నాం. మంత్రం జపిస్తా ఉండారో మంత్రం వేస్తా ఉండారో నాకు తెలుసులే. ఈడెవ్వరు మీ కొడుక్కి మంత్రం వేయలా. ఎప్పుడో వేసినారు కదా, ఇంకేముంది వేసేదానికి? గీదా, బియ్యం తీసుకో, పొంగల్ వండుదాము. అలాగే మిరియాలు కూడా కాస్త ఎక్కువ తీసుకో. ఏంది వంట మీరు మొదలు పెట్టిండారు ముందు? మేము వండుకోవాలి ముందు. మాకు కూడా ఆకలేస్తుంది, మేము వండుకోవాలి. ఇది నా ఇల్లు. ఇది మీ ఇల్లు మీ ఇల్లు అని 10 సార్లు రోడ్డెక్కి అరవండి, ఊరందరికి తెలుస్తుంది. ఊరంతా తెలిసేదేంది? ఇది నా ఇల్లే, ప్రత్యేకంగా నేనే మర్చి చెప్పే పనిలే. ముందు నేను ఇక్కడ వండుకోవాలి. అత్త, మీరు ఆవేశంలో అసలు విషయం మర్చిపోతున్నట్టున్నారు. ఈ ఇంటికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం మీ ఇల్లు మాత్రమే అని అరిచేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన గూఢాచారి ఎవరైనా విన్నారనుకో, ఆ తర్వాత ఇంకంతే. కష్టపడి తీసుకొచ్చిన నగలు, డబ్బు, దస్తం మొత్తం మళ్లీ పట్టుకెళ్లిపోతారు. ఈసారి నేను కూడా ఏమీ చేయలేను. కష్టపడి చేత్తో సంపాదించిన దాన్ని చేతులారా నోటి మాట వల్ల పోతుంది. ఆ తర్వాత నన్ను మాట అనకూడదు. ఎట్ట తీసుకుపోతారే? ఈసారి ఎవడు తీసుకుపోతారో రమ్మని చెప్తాను. కనకం వద్దు. ఒకసారి వాళ్ళు బయటికెళ్తేనే 15 లక్షలు వదిలించుకున్నాం. అంతేకాదే ఈ యదవసంత ఉన్నంతకాలం మనకి తప్పదు. ఏం చేస్తాం? కర్మ, సర్దుకుపోదాం. ఇదిగో, అరవసంత అంటే ఒప్పునేలేదు చెప్తున్నా. మీరు అరవోళ్ళు కాక ఇంకేంటి? మీరు అరవోళ్ళు కాదా? ఊరికే అరవ అని మీరే అరుస్తున్నారు. అరవ అని వెటకరంగా మాట్లాడకండి. మాట్లాడతాను. ఏం చేస్తావు? నేను గొల్టి అంటాను. గొల్టియా? అవును, మేము తెలుగోళ్ళని తమిళనాడులో అలాగే అంటాం, గొల్టి అని. అనమంటారా మిమ్మల్ని కూడా? ఇదిగో, పోల్టీలు గిల్టీలు అంటే బాగుండదు చెప్తున్నా. మేమేం అనం. మమ్మల్ని మీరెంత గౌరవంగా పిలుస్తున్నారో మేం కూడా అంతే గౌరవంగా పిలుస్తాం. ఈ వంటగది యుద్ధరంగం అయిపోయింది. ఏంది గొడవ? చూడండి మామ, ఇక్కడ మేము వంట వండుకుంటుంటే వండడానికి వీల్లేదు అంటున్నారు. అదేలాగా మీరు తినాలిగా. ఏ మేం తినక్కర్లేదా? రే, గబగబా తీసుకురండ్రా, మంచి ఆకలి మీదున్నాం. ఏమైనా మన టిఫిన్లు మాదిరి ఎవ్వరివి ఉండవు ఈ ప్రపంచంలో. నేను మీ అమ్మ వండినామంటే అట్టుంటాది. తినేదానికి కూర్చున్నామంటే కంచాలు తినేయాల, అట్టుంటాది రుచి. మనమేమన్నా సప్పంగా సాంబార్ కూడా తినేటోళ్ళమా? ఉప్పు కారం తిని రోషంగా బతికేటోళ్ళం. అవునవును, ఇప్పుడు తింటారు చూడు ఉప్పు, తెలుస్తుంది మీకు. రే గాడిద కొడకలారా, తొందరగా ప్లేట్లు పట్టండి రా. గీదా, అల్లుని పిలువమ్మా. என்னங்க இங்க வாங்க. ఇదో వందిటే చూసినావా, వాణ్ణి పూర్తిగా అరవని చేసినారు. పలకరింపులు కూడా అరవంలోనే ఉన్నాయి. రేపటి నుంచి వీడికి తెలుగు కూడా గుర్తుండి సావదు. అన్నీ ఈడుకొచ్చి కూర్చుందేను మనం. ఒరే గోవిందు, ఈడ మీ అమ్మ నేను కష్టపడి చేసినాము, ఈడకొచ్చి తిను. అబ్బో, ఇన్నాళ్ళు నాయన చేతి వంట తిని బోరు కొట్టేసింది. ఈ వంటకం మీద నాకు నమ్మకం లేదు. నేను మంచి ఆకలి మీద ఉండా ఈ తింటా. ఏయ్, పిలుస్తా ఉంటే ఏంది నువ్వు? చెప్తున్నాను కదా, నన్ను ఈడ తిని ప్లీజ్. గీత, ఏముండినావు? ఇడ్లీ, సాంబార్, పొంగల్. ఆహా, ఇడ్లీ సాంబార్ తింటా ఉంటే స్వర్గంలో తేలుతున్నట్టుంటది. సాంబారా తిను. అబ్బో, వాడు రాడు గాని వాడు వాళ్ళ అత్తాలు ఇంట్లో తింటున్నాడు. వడ్డించేదానికి నా పెండ్లం కూడా లేదు. అది ముక్కుతా మూలుగుతా బ్రెడ్ తిని పనుకొని ఉండదు. మాకు పెట్టు.
ఏం రా బాలాజీ? ఏం చేసేది తప్పదు కదా ఎట్నైనా. ఆ ఇప్పుడు నేను వెళితే లొట్టలు వేసుకుని తింటారు. ముందు దోశలు వేసుకోండి, అందులోకి ఉప్మా వేసుకోండి. ఉప్మా దోశ మంచి కాంబినేషను. అబ్బా ఏంది ఇది? దోశలురా. దోశలా? వంటగదిలో మసి పెరిగిపోయినట్టు ఇంత నల్లగా ఉండదే. కొంచెం మాడింది. మాడింది కూడా చాలా బాగుంటాదిరా, తిను. ఏంది కొంచెం మాడిందా? ఏడుంది గ్యాప్. మొత్తం కందనం రసలికినట్టు నల్లగా ఉండదు. ఎట్ట తినేది ఇదే? తినరా, బాగుంటది. అందులో ఉప్మా ఉప్మా వేసుకో. ఉప్మా ఏడుండదు ఉప్మా. అదే ఏందిదే? సినిమా పోస్టర్ అంటిస్తారు కదా బంక, బంక తీసుకొచ్చుండారు. ఇది దోశ మీద ఇలా పంకలాగా వేసి ఇలా అలికేసుకుని తిను. ఎంత వద్దనుకున్నా నా డార్లింగ్ కి ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తుంది. మనకిది కాల్ చేస్తోందేంటి? బహుశా రోడ్డు మీదకొచ్చేసి ఆ కోపంతో నా మీద పైరవ్వడానికి, అక్కసు వెళ్ళగక్కడానికి మనకి ఫోన్ చేస్తుందనుకుంటా. ఇప్పుడు అది ఏడుస్తుంటే కోప్పడుతుంటే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. హలో, హాయ్ డార్లింగ్. వాట్? హౌ ఆర్ యూ డార్లింగ్? ఏంటి సంగతులు? నేను ఈ పాటికి రోడ్డు మీదకి వచ్చేసుంటాను. గుండెలు బాధేసుకుంటూ ఏడుస్తూ ఉంటానని తీయటి కలలు కంటూ ఉన్నావనుకుంటా. ఏంటి నోట మాట రావట్లేదా? షాక్ లో ఉన్నావా? ఇదేంట్రా, అత్తగారు ఆస్తిపాస్తులు పోతే ఇంత సంతోషంగా ఉండాది, దీనికేమైనా పిచ్చెక్కిందనుకుంటా ఉండావా? అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టింది రే బుల్బుల్ పిట్ట. ఏయ్ ఏంటి? మీరు నేర్పిందే. మీరు పాట పాడి ఏడ్పించారు కదా, తిరిగి ఆ పాటకి నేను పాట పాడాలి కదా, అందుకోసమే పాడా. ఇప్పుడు నువ్వేమనుకున్నావు? నా జీవితాన్ని పాడు చేసేయాలి, రోడ్డు మీదకి తీసుకొచ్చేయాలి, నీకు సపోర్ట్ చేయని మా అత్త మీద పగ తీర్చుకోవాలి అని ప్రతీకారంతో రగిలిపోయి ఏదో పిచ్చి ఐడియా వేశావు. దాంతో మా అత్తగారి ఆస్తిపాస్తులన్నీ జప్తైపోయి ఆమె రోడ్డు మీదకి వచ్చేస్తుంది అని కలలు కన్నావు. కానీ ఇప్పుడు అవేమీ జరగలేదు.